వీళ్ళు నాకు శత్రువుల మిత్రుల. ఒకరి గురించి పాజిటివ్గా మాట్లాడగలనే మీరు వాళ్ళ మంచి అని, ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడమనగానే ఎవరో మీకు వెనకాల నుండి ప్రోద్బలంతో చేయిస్తున్నారని. లా ఎక్సలెన్స్ డైరెక్టర్ రాంబాబు గారు కానీ ఇక్కడ వీళ్ళు నాకు శత్రువులా. ఏం సాధించారు సిఎస్సి పెట్టండి. టీవైసీ వన్యవాద అనేవాడు ఉన్నాడు బాబు, వాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. స్టూడెంట్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా లేదా? ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వీళ్ళు నాకు ఎనిమీసా ఫ్రెండ్సా అండ్ దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే నేను చూసుకుంటే చాలా మంది ఇది ఒక కన్ఫ్యూజన్ అండ్ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు కూడా కమెంట్స్ లో కూడా. ఏంటి అంటే నేను ఒకరి గురించి పాజిటివ్ గా మాట్లాడగలనే మీరు వాళ్ళ మంచి అని, ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడమనగానే ఎవరో మీకు వెనకాల నుండి ప్రోద్బలంతో చేయిస్తున్నారని. సో ఇలా ఏంటి అంటే ఒక ప్రోపగండా. టీవైసీ అనేది అసలు ఎందుకు పెట్టాము అండ్ బాలలత మేడం కానీ, తర్వాత విష్ణు సార్ కానీ, తర్వాత కేపీ సార్ కానీ, తర్వాత మనం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే లా ఎక్సలెన్స్ డైరెక్టర్ రాంబాబు గారు కానీ, అండ్ తర్వాత చూసుకుంటే ఏకేఎస్ డైరెక్టర్ శశాంక్ గారు కానీ, అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటా పోతే శరత్ సార్ కానీ, అండ్ ఇంకా మాట్లాడుకుంటా పోతే విజయవాడలో ఉన్న తక్షశిల ఐఏఎస్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు కానీ, అండ్ ఇలా చాలా వరకు అంటే నాట్ ఓన్లీ కేపీఐఎస్, తర్వాత విష్ణు సారు, తర్వాత రాథోడు ఐఏఎస్ ఉషా మ్యామ్, తర్వాత ఇంకా చైతన్యపురిలో ఉండి ఇన్స్టిట్యూట్ నడుతున్న మన తిరుమల సారు. వీళ్ళు నాకు ఫ్రెండ్సా ఎనిమీసా? ఈ వీడియోలో మీకు అందరికీ క్లారిటీగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సిబిఎస్ఈ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేసాము? మనము ఒక ప్రశ్నించాలి. ఏదైతే ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏదైతే ఉందో కొంతవరకు ఒక అకౌంటబిలిటీ రావాలి. పిల్లలు కట్టే రూపాయికి న్యాయం జరగాలి. వాళ్ళ భవిష్యత్తు దీనికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత కదలిక రావాలి, అకౌంటబిలిటీ పెరగాలి. ఏం సాధించారు సిఎస్సి పెట్టంటే చాలా అకౌంటబిలిటీ పెరిగింది. ఇన్స్టిట్యూట్స్ ఈరోజు ప్రతి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ అరే మనం ఏదైనా మిస్టేక్ జరిగితే ఆ సివైసీ వన్యవాద అనేవాడు ఉన్నాడు బాబు, వాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. సో మనం సాధ్యమైనంత వరకు రాంగ్ వేలో వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అనే ఒక ధోరణి మనం తీసుకురాగలిగాం. అండ్ ఇది నేను ఎప్పుడు కూడా ఒకటే ఏంటి అంటే ఒక సమస్య మీద స్పందిస్తారు. ఇప్పుడు బాలలత మేడం నాకేం శత్రువు కాదు. సో డెఫినెట్లీ మంచి పరిచయం ఉంది. మంచి పరిచయం అంటే పర్సనల్గా కూడా మాకు ఎలాంటి గ్రడ్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. అండ్ ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉందంటే ఆ సమస్య మీద మాత్రమే, అంటే ఆ పాయింట్ డిఫర్ చేస్తుండొచ్చు. కొన్ని విషయాల్లో నాకు నచ్చని ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నాకు నచ్చే ఉండొచ్చు. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ కాదు. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. వేరియాస్ విష్ణు సార్ అయినా కానీ, లేకపోతే కేపీ సార్ అయినా కానీ, లేకపోతే రాంబాబు సార్, ప్రతి ఒక్కరితో కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే సమస్య ఏంటి? స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందా? నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. రాంబాబు సార్ దగ్గర నేను పనిచేశాను. ఎస్, నేను లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో రాంబాబు సార్ దగ్గర నేను జాబ్ చేశాను. మొత్తం ఆన్లైన్ టీమ్ని నేను టేక్ కేర్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి చూసుకుంటే అందరూ కూడా నాకు సుపరిచితమే డెఫినెట్లీ. కానీ ఇక్కడ నాకు తెలుసు, నాకు ఆ సార్ తెలుసు, లేకపోతే నాకు ఆ మేడం తెలుసు అని చెప్పి ఒకవేళ ఫర్దర్గా ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఖచ్చితంగా మనం ఏంటి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ ఇంట్రెస్ట్. స్టూడెంట్ బెనిఫిట్ అవుతున్నాడా లేదా, స్టూడెంట్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా లేదా, ఈ పర్స్పెక్టివ్లో మాత్రమే నేను ఆలోచిస్తాను. అండ్ డెఫినెట్లీ నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. అంటే కొన్నిసార్లు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా నా మీద కొంత కోపం, అంటే నేను ఏదైతే కొన్ని విషయాలు పబ్లిక్లో తీసుకొస్తానో నా మీద కొంత కోపం వచ్చి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ నేను వాళ్ళు మంచి చేసినా నేను వాళ్ళ పాజిటివ్ ఉంది, ఆ పాజిటివ్ గురించి నేను అక్కడ మాట్లాడాను కాదు. సో ఇలా ప్రతి ఒక్కటి అంటే వీళ్ళెవ్వరూ కూడా నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు స్కాలర్షిప్ కండక్ట్ చేస్తున్నామో ఏకేఎస్ ఐఏఎస్ తోటి, శరత్చంద్ర ఐఏఎస్ అండ్ తిరుమల క్లాసెస్ తోటి స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. చాలా మంది దీనికి రిజిస్టర్ అవుతా ఉన్నారు. దాదాపు 10 మందికి ఫ్రీగా ఇప్పిస్తున్నాం. అండ్ దాదాపు 10,000 నుంచి 50,000 వరకు డిస్కౌంట్ ఇప్పించిన ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇక్కడ అన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మెల్లగా ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మనము ఫ్రీగా అంటే ఏకేఎస్ ఐఏఎస్ కానీ లేకపోతే తర్వాత శరత్ చంద్ర కూడా గ్రూప్ 1 ఫ్రీగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేరే తిరుమల క్లాసెస్లో కూడా మెల్లగా ఏంటి అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఈ సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి అట్లీస్ట్ సివిల్స్తో పాటు గ్రూప్ 1 ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఉంటే. అండ్ దాంతోపాటు ఒక అకౌంటబిలిటీ పెరగాలి. సో డెఫినెట్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంత ధైర్యం చేసి ఎవరు ముందుకు రారు. సరే నేను ముందుకు వచ్చాను, సార్ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. అందుకని ఒకటే విషయం ఏంటి అంటే అందరూ నాకు పరిచయమే. ఇక్కడ ఏంటి అంటే కేవలం
ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందంటే దాని గురించి మాత్రమే నేను ప్రశ్నిస్తాను. నాకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నేను వాళ్ళని వదిలిపెట్టను. ఇదైతే క్లారిటీ. చాలా పాజిటివ్ వీడియోస్ నేను ఆర్సీ రెడ్డి గురించి చేశాను. మీకు తెలుసో లేదో ఒకసారి చూడండి, ఒకసారి లిస్ట్ తిరగేయండి. మొన్న రీసెంట్గా కూడా ఒక పోల్ కండక్ట్ చేస్తే గ్రూప్ 1కి సంబంధించి మన చూజ్ యువర్ కెరియర్ అదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో అరే అస్సలు తగ్గని ఆర్సీ రెడ్డి అని చెప్పి వాళ్ళ ఏదైతే పోల్స్ ఉన్నాయో, ఏదైతే మనం కండక్ట్ చేసిన పోల్ని జెన్యున్గా ఆర్సీ రెడ్డి బాగుందంటే ఎన్ని పాజిటివ్ వీడియోస్ ఆర్సీ రెడ్డి గురించి చేశాను నాకు తెలుసు. అండ్ ఈరోజు ఒక సమస్య వచ్చింది, ఖచ్చితంగా దాన్ని స్పందిస్తాను నేను, 200% స్పందిస్తాను. అండ్ డెఫినెట్లీ మనం ప్రశ్నించడానికే సివైసి అనే సంస్థను మనం స్టార్ట్ చేస్తాం. అదే పందాతో మనం ముందుకెళ్తాం. దేర్ ఈజ్ నో యూ టర్న్ అండ్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఏమి ఉండదు, ఇక స్ట్రైట్ వే ముక్కుసూటిగా ముందుకెళ్ళడమే. అండ్ ఈ క్రమంలో కొంతమంది మీద నాకు మీద కోపం రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఓవరాల్గా ఏంటి అంటే స్టూడెంట్స్ అందరికి మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మీరు యూ కెన్ నాక్ సివైసి డోర్. ఆల్వేస్ మీ గొంతుకి మీకు ఏమైనా ఇబ్బంది అయితే స్టూడెంట్స్ అందరికి కూడాను ఎడ్యుకేషన్ సిస్టంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నా వాయిస్ వినిపించడానికి ఎటువంటి వెనకడుగు వేయను. ఖచ్చితంగా మీకోసం నేను నిలబడతాను. అండ్ మీరు కూడా ఏంటి అంటే జెన్యున్గా కాజ్ ఉంటే నా దగ్గర తీసుకురండి. మన టీం దగ్గర మన గ్రీవెన్స్ సెల్ అని ఉంది. అండ్ ఇంకా నిజంగా మీకు ఇబ్బంది పడుతున్నారా, ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ యూ. అండ్ కోచింగ్ పరంగా డబ్బులు ఇబ్బంది పడుతున్నారా, అండ్ ఏమన్నా డిస్కౌంట్ కావాలా, లేకపోతే నిజంగా ఇంకా అంత కూడా పే చేయలేకుండా టెస్ట్ సిరీస్కి ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఇంకో దానికి పర్సనల్ గైడెన్స్ ఏమైనా కావాలా ర్యాంకర్స్ నుంచి. సో అన్నిటి కూడా ఒక కనెక్షన్. అండ్ కొంతమంది ర్యాంకర్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా నాకు టచ్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 2 విషయాలు, 2 sides. వాళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళని ఫ్రీగా ఇవ్వమనడం భావ్యం కాదు. కొంత మినిమం అమౌంట్ తీసుకొని పిల్లలకి గైడెన్స్, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఓన్లీ నాకు కోచింగ్ వద్దు, యూపీఎస్సీ ర్యాంకర్ నుంచి నాకు మంచి యూపీఎస్సీ ర్యాంకర్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకసారి 2-3 సార్లు ర్యాంక్ కొట్టినాడు, లేకపోతే 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు, 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకసారి ర్యాంక్ కొట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ నుంచి మనకు గైడెన్స్ కావాలంటే మీకు కనెక్షన్ ఏర్పాటు చేస్తాం. మీకు వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు పరిచయం చేసేస్తా, మీరు మాట్లాడుకోండి. అండ్ వేరే ఇన్స్టిట్యూట్ కూడా మీరు ఒక ఇన్స్టిట్యూట్లో సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకు అవసరమైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, డిస్కౌంట్ నేను మాట్లాడి ఇప్పిస్తాను మీ ఇబ్బంది తెలుసుకొని. అండ్ డైరెక్ట్గా లేదు మాకు అవసరం లేదు అనుకుంటే యూ కెన్ గో అండ్ జాయిన్, దట్ ఈస్ అప్ టు యూ. సే ఓవరాల్గా ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ బాలత మేడం కూడా వచ్చింది, బాబు బర్త్డేకి 1 year బర్త్డే కూడా వచ్చింది. అండ్ శశాంక్ సార్ వచ్చారు. దీంతోపాటు ఆ రోజు నాకు విషెస్ చాలామంది, శరత్ సార్ నాకు గిఫ్ట్ పంపించారు, తర్వాత విష్ణు సార్ నాకు నేను రాలేకపోయాను అని చెప్పి నాకు మెసేజ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఇంకా చూసుకుంటే ఈ ఫ్యాకల్టీస్ సందీప్ సారు, సతీష్ పెండ్యాల గారు, తర్వాత చూసుకుంటే మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ రోహిత్ సారు, ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఏంటి అంటే ఒక మంచి ఎన్వైర్న్మెంట్ నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి అండ్ స్టూడెంట్కి బెనిఫిట్ అవ్వాలి. సో ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని నేను ఇప్పుడు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. నేను అందరు వాడినా అంటే అందరూ వాడిని, సమస్య వచ్చిందంటే అందరూ వాళ్ళలో మా వాళ్ళు కూడా ఉన్నా అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళ గురించి ప్రశ్నించడం ఆపను, ఖచ్చితంగా ఎండగడతా. సో దిస్ ఈజ్ మై నేచర్. మొదలుపెట్టింది దీనికి. ఓకే, థ్యాంక్ యూ.